వసిన్యాది దేవతలు అమ్మవారిని స్తోత్రం చేస్తూ అంటారు, నవచంపక పుష్పాభ నాసాదండ విరాజిత అని పిలిచారు. అమ్మవారి యొక్క ముక్కు గురించి మాట్లాడుతున్నారు. మాట్లాడుతూ దానికి ఉపమానం ఏమి వేయవచ్చు, అమ్మవారి యొక్క ముక్కుతో పోలికకి ఏ వస్తువుని తీసుకురావచ్చు అంటే, వారికి తోచినంతలో బహుశಃ వారన్నారు నవచంపక పుష్పాభ నాసాదండ విరాజిత. ఆ నామం కూడా మధ్యలో ఎక్కడ ఆపకూడదు, పూర్తిగా ఒక్కసారే పలకవలసి ఉంటుంది. 16 అక్షరాల నామం. ఇందులో నవచంపకము అంటే అప్పుడే విరిసినటువంటి సంపంగి పువ్వు. నవచంపక పుష్పాభ అంటే అటువంటి కాంతి కలిగినటువంటి, అటువంటి సదృశమైనటువంటి, నాసాదండ అంటే ముక్కు అనబడేటటువంటి దండము. ఆ ముక్కు పైన ఒక దండము, ఒక పుల్లని ఆశ్రయించినట్టుగా ఉంటుంది కాబట్టి నాసాదండ విరాజిత, అలా శోభిల్లుచున్న తల్లి అని పిలిచారు. ఇక్కడ మీరు ఆలోచించండి, వసిన్యాది దేవతలు అమ్మవారి ముక్కుని పోల్చవలసి వస్తే వాళ్ళు ఎంచుకున్నటువంటి ఉపమానం నవచంపకమును స్వీకరించారు. నవచంపకము అంటే అప్పుడే విరిసినటువంటి సంపంగి పువ్వు అని మీకు నేను మనవి చేసి ఉన్నాను. సంపంగి పువ్వు అనేటప్పటికీ లోకంలో వచ్చే ఇబ్బంది ఏమిటంటే 2 రకాల సంపంగి పువ్వులు ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో అయితే ఈ ఇబ్బంది లేదు. మనకి 2 రకాలైన సంపంగి పువ్వులు అనుభవంలో ఉన్నాయి. ఒకటి ఆకుపచ్చ సంపంగి, రెండవది సింహాచలం సంపంగి అని పిలుస్తుంటాం. పసుపు ఎరుపులు కలిసినటువంటి రంగులో ఉంటుంది, అది ఒక సంపంగి. ఈ రెండిటిలో దేన్ని వాళ్ళు ఉపమానంగా వేశారు అంటే, మీరు కొంచెం ఆలోచిస్తే మీకు అర్థమైపోతుంది. ఆకుపచ్చగా ఉండేటటువంటి సంపంగి పువ్వుకి అసలు నాసాదండము అని పిలవడానికి ముందుకి ఒక చిన్న కొమ్ములాగా ఏమీ ఉండదు. ముచిక దగ్గర నుంచే పువ్వు ప్రారంభమైపోయి విచ్చుకుపోతుంది. ఇలా విచ్చుకుపోతే అప్పుడు అది ఎలా ఉంటుందంటే, ఏదో చైనా వాళ్ళ ముక్కు, నేపాల్ వాళ్ళ ముక్కులు ఉంటాయి, పెద్ద పెద్ద ముక్కులు, అలా ఏదో ఇంత ముక్కు, దాంట్లో పెద్ద పెద్ద గుహల్లా కన్నాల్లాగా ఉంటుంది. కాబట్టి దాన్ని పోల్చి ఉండరు అనేటటువంటి విషయం మనకి స్పష్టంగా ద్యోతకం అవుతుంది. వ్యాస భగవానుడు మాట్లాడుతున్నది, వసిన్యాది దేవతలు మాట్లాడుతున్నది సింహాచల సంపంగి పువ్వుతో పోల్చి మాట్లాడుతున్నారు. ఇందులో ఎందుచేత ఆ సంపంగి పువ్వుని ఉపమానంగా వెయ్యాలి అంటే, ఒకటి దాని యొక్క కాంతి. దాని కాంతి ఎలా ఉంటుంది అంటే, అది పూర్తి ఎరుపు కాదు, పూర్తి పసుపు కాదు, తక్కువ ఎరుపు ఎక్కువ పసుపు కలిపినటువంటి మిశ్రమం ఎటువంటి కాంతితో ఉంటుందో అటువంటి కాంతితో ఉంటుంది ఆ పువ్వు. కాబట్టి పసుపు ఎరుపులతో కూడుకున్నటువంటి కాంతి కలిగినటువంటి పుష్పము. అది కూడా నిన్ననో మొన్ననో విరిసినటువంటి పువ్వు కాదు, ఇవాళే విరిసినటువంటి పువ్వు, అప్పుడప్పుడే విరిసినటువంటి పువ్వు. మళ్ళీ ఆ పువ్వు కూడా బాగా విచ్చుకుందనుకోండి, బాగా విచ్చుకుంటే మీకు ఏమవుతుందంటే లోపల ఉన్న కేసరం దర్శనం అయిపోతుంది. కొద్ది కొద్దిగా విచ్చుకున్నది ఏమవుతుందంటే, తామర పువ్వుకి ఏ విధంగా అయితే రేకులు విచ్చుకుంటాయో అలా కొద్దిగా విచ్చుకుని మీరు ప్రయత్నపూర్వకంగా ఇలా పెట్టి చూస్తే కనపడుతుంది. అందుకని ఒక గోడుగా, ఒక దండం ఉన్నట్టుగా ఉండి చిట్ట చివర రేకులు కొద్దిగా విచ్చుకుంటాయి. అందుకే ఆ పువ్వుతో పోలిక వేశారు. ఒకటి అది ఆ పువ్వు యొక్క రూపమునందు, పువ్వు యొక్క రంగుయందు అమ్మవారి యొక్క ముక్కుతో పోల్చడానికి కావలసినటువంటి విశేషణం కొద్దిగా సామాన్య ధర్మం లభించింది. మూడవది ఆ పువ్వుకి ఉండేటటువంటి వాసన. సింహాచల సంపంగి పువ్వుని మీరు వాసన చూసినట్లయితే అదొక గమ్మత్తైనటువంటి సౌరభంతో కూడుకుని ఉంటుంది. అమ్మవారి యొక్క శరీరము కూడా ఒక విచిత్రమైనటువంటి సౌరభంతో ఉంటుంది. మనం ప్రయత్నపూర్వకంగా ఏదైనా అంగరాగమును కానీ సౌరభంతో కూడుకున్న పదార్థాన్ని కానీ ఒంటి మీద అనులేపనం చేసుకోకపోతే ఆ విధమైన సౌరభం ఉండదు, సరికదా, చెమట వాసన వస్తుంది. కానీ అమ్మవారి శరీరం అలా కాదు. ఆమె జుట్టు దగ్గర నుంచి అన్ని దివ్యమైనటువంటి పరిమళములు కలిగి ఉంటాయి. కాబట్టి సంపంగి పువ్వు ఎటువంటి వాసన కలిగి ఉంటుందో అమ్మవారి యొక్క ముక్కు కూడా అటువంటి వాసన కలిగి ఉంటుంది. ఇక్కడ వచ్చేటప్పటికీ ఒక చిన్న ఇబ్బంది వస్తుంది. లోకంలో ఉండే ముక్కులన్నీ ఎందుకు పనికొస్తాయి? వాసన చూడడానికి పనికొస్తాయి. అమ్మవారి ముక్కు, ఆ ముక్కుగా దివ్యమైనటువంటి పరిమళమును కలిగి ఉంటుంది. ఇక్కడ వరకు పెద్ద విశేషమేం కాదు, మీరు కొంచెం అర్థం చేసుకోవచ్చు. కానీ
అమ్మవారి ముక్కు యొక్క గొప్పతనం ఏమిటో తెలుసుకోవలసి వస్తే ఇక్కడే మీరు కొంచెం పట్టుకోవలసి ఉంటుంది. ఇది మీరు పట్టుకోగలిగితే ఈ నామము చాలా గొప్ప నామము. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే, ఈ నామమును ఆధారం చేసుకునే సనాతన ధర్మము 1-4 మార్లు నిరూపింపబడి నిలబడుతూ ఉంటుంది. ఈ నామము యొక్క ఫలితమును అనుభవించినటువంటి మహాపురుష జననము లోకమునందు లేకపోతే సనాతన ధర్మము యొక్క శక్తి నిరూపణం జరగదు. ఆ కోణంలో ఆ నామం చాలా గొప్పది. అందుకే ఇవాళ అందరూ అమ్మవారి దర్శనం చేసుకుని వెళ్ళండి. నేనైతే అసలు ఆ శ్లోకాన్ని అమ్మవారి దర్శనం చేయకుండా చెప్పకూడదని ఇవాళ దర్శనం చేసుకొచ్చి మీ ముందు కూర్చున్నాను. కనుక చూడండి, ఇప్పుడు ముక్కు అనేటటువంటిది మీరు ఒక్కటి కొంచెం జాగ్రత్తగా పరిశీలన చేస్తే ముక్కు ఏం చేస్తుంది అంటే, వాసన అన్నది పక్కన పెట్టండి, ముక్కు ఊపిరికి చిహ్నము కదండి. ముక్కు ఊపిరికి చిహ్నం. మిగిలినటువంటివి కళ్ళు చూడడం లేదు అనుకోండి, నిద్రపోయాడు కనురెప్ప వేసేసి ఉంది, ఏమైనా ఇబ్బంది ఉందా? ఏమీ లేదు. నాలుక రుచిని తెలుసుకోవట్లేదు అంటే నాలుక యందు రుచి చెప్పగలిగిన శక్తి ఉపసంహారం అయిపోయింది. ఇప్పుడు ఏమైనా ప్రమాదం ఉందా? ఏమీ లేదు, నిద్రపోతున్నాడు. స్పర్శేంద్రియం తెలియట్లేదు, ఇబ్బంది ఉందా? ఏమి ఇబ్బంది లేదు. కానీ ముక్కు ఊపిరిని తీసి ఊపిరి వదిలిపెట్టట్లేదు అనుకోండి, అంటే ప్రమాదం వచ్చేసిందని గుర్తా కాదా? అమ్మ కడుపులో ఈ శరీరం అంతా ఏర్పడుతుంది, కానీ ఈ శరీరము అమ్మ కడుపులోంచి బయటికి వచ్చిన తర్వాత ఇది ఉన్నది అనడానికి ఏమిటి గుర్తు? ఊపిరి పీల్చడమే. ఈ శరీరము అయిపోయినది ఏమిటి గుర్తు? ఊపిరి ఆగడమే. ఇప్పుడు మీరు ఆ కోణంలో చూసినప్పుడు నిరాకారమైనటువంటి అమ్మవారు సాకారమును పొందడానికి ఆధారమేమి? ఆ ముక్కు చేతనే తెలుస్తుంటుంది. ఆ ముక్కు దేన్ని సంకేతిస్తోంది అంటే, నిరాకార స్వరూపిణి అయిన అమ్మవారు, అంతటా నిండి నిబిడీకృతమైనటువంటి అమ్మ ఒక ఆకారమును తాను స్వీకరించడాన్ని ఆ ముక్కు చెప్తుంది. ఒక ఆకారం తీసుకున్న అమ్మవారు ఆ ఆకారాన్ని అక్కడతో పూర్తి చేయడాన్ని ఆ ముక్కు చెప్తుంది. మీరు కొంచెం జాగ్రత్తగా దీన్ని పట్టుకున్నారో లేదో, ముక్కు ఊపిరిని అనగా పుట్టుక, ముక్కు ఊపిరి ఆగిపోవడం, శరీరం పూర్తయిపోవడం, శరీరాన్ని అక్కడతో వదిలిపెట్టడం చెప్తుంది. అయితే అమ్మవారు ఎప్పుడైనా ఒక రూపాన్ని తీసుకుందనుకోండి, మనలా కర్మ కోసం తీసుకోదు ఆవిడ. మనం చేసినటువంటి కర్మల యొక్క ఫలితాన్ని ఆధారంగా చేసుకుని మనం ఒక శరీరాన్ని తీసుకుంటాం తప్ప ఇందులో ఇచ్చ ఏం ఉండదు. నేను ఇలా మనిషిగా పుడదాము అంటే నా ఇచ్చ ఏం అక్కడ పనికిరాదు. నేను చేసుకున్న కర్మలను అనుసరించి ఈశ్వరుడు నాకు శరీరాన్ని ఇస్తాడు. మీరు ఒక్కటి బాగా జ్ఞాపకం పెట్టుకోవాల్సింది, లోకంలో ఒక తప్పుడు ప్రచారం ఒకటి ఉంది. పునర్జన్మ అనేటటువంటి దాని మీద మీకు కాదు కదా, ఈశ్వరుడికి కూడా అధికారం లేదు. బహుశః పరమేశ్వరుడికి అధికారం లేనిదంటూ సృష్టిలో ఉంటే పునర్జన్మ యందు ఒక్కదాని మీదే. ఈశ్వరుడికి మీకు ఏ జన్మ ఇవ్వాలన్న దాని మీద అధికారం లేదు, ఆయన ఇవ్వలేడు. ఎందుకో తెలుసా అండి? మీరు ఏ భాష్యమైనా చూసుకోండి, అదే చెప్తుంది. మీరు బ్రతికి ఉన్నంతకాలం ఏం చేశారో దాన్నే చిట్ట చివర మనసు పట్టుకుంటారు. అందుకే గురువులు నీకు స్వప్నంలో ఏమొస్తోందని అడుగుతుంటారు. జాగృతిలో ఉండగా దేన్ని పట్టుకుంటాడో స్వప్నంలో అదే కనపడుతూ ఉంటుంది. ఇప్పుడు మనిషి ఆఖరణ ఊపిరి ఆగిపోయే ముందు ఊపిరి మీద మనసు ఆధారపడుతుంది. ఊపిరి లేకపోతే మనసు ఉండదు. కాబట్టి ఇప్పుడు ఈ ఊపిరి ఆడుతుండగా ఆఖరి ఊపిరి తీసేటప్పుడు మనసు ఆఖరి ఊపిరిలో దేన్ని సంకల్పం చేసిందో అది వాడికి అత్యంత ప్రీతిపాత్రమైన వస్తువు అని గుర్తు. అదే తీర్పు. ఈశ్వరుడు దాన్ని ప్రమాణంగా తీసుకుంటాడు. ఆఖరి ఊపిరి నాడు ఏం చేశాడు దాన్ని బట్టి పునర్జన్మ ఉంటుంది తప్ప ఈశ్వరుడేం ప్రమేయం పెట్టుకోడు. నీకు మళ్ళీ మనుష్య జన్మనిస్తాను, నిన్ను మళ్ళీ ఇలా పుట్టిస్తాను, అలా పుట్టిస్తాను, ఎక్కడా ఉండదు. అలా ఎవరైనా చెప్తే పరమ దోషభూయిష్టమైన వ్యాఖ్యానము ఎక్కడా లేదు. శంకరాచార్యులు వారంతటి వారు అందుకే జన్మ గురించి మాట్లాడలేదు. నరత్వం దేవత్వం నగవన మృగత్వం మశకత పశుత్వం కీటత్వం భవతు విహగత్వాది జననం సదాత్వత్పాదాబ్జ స్మరణ పరమానందలహరీ విహారాసక్తం చేద్రూదయమిహ కింతేన వపుషా అని అడిగారు. ఈశ్వరుడు మీకు అనుగ్రహించేది ఏది అంటే,
ఏ ఉపాధిలో ఉన్నా భక్తిని అనుగ్రహిస్తాడు. భక్తి ఉంటే మోక్షాన్ని అనుగ్రహిస్తాడు ఆయన తలుచుకుంటే. ఒక సాలెపురికి ఇవ్వాలా, ఒక పావుకి ఇవ్వాలా, ఒక ఏనుక్కి ఇవ్వాలా, ఇస్తాడు. నాకు ఈ పునర్జన్మ ఈ ఫలానాదిగా పుట్టించు, నాకేం సంబంధం లేదని చెప్తాడు. నాకేమి సంబంధం లేదు, అలా ఇవ్వడం కుదరదని చెప్తాడు. కాబట్టి మన చేతుల్లో ఎలా పుట్టాలి అన్న దాని మీద అధికారం ఉందా? ఇలా పుట్టడానికి ఒక ఉపాసన అన్నది ఏదైనా ఉందా? రెండూ లేవు లోకంలో. అలా మీకేం చెప్పలేరు. మీకు తెలియకుండా చేసినటువంటి ఒకానొక కర్మ ఫలితం మిమ్మల్ని ఎక్కడో పుట్టించచ్చేమో, కానీ ఇలా పుట్టడానికి నాకేమైనా ఉంటుందా అండి ఉపాసన అంటే లోకంలో ఉండదు. కాబట్టి మీ పునర్జన్మ యందు కానీ మీరు ఒక శరీరంలో ఉండడం విషయంలో కానీ మీకు అధికారము లేదు. మరి ఏమంటే అయితే మేము ఏమైపోవాలి అంటే ఎదరెదర మీరు చూద్దురు కానీ దీన్ని చిట్ట చివరి నామాల్లో చెప్తారు ఈ రహస్యాల్ని. మంచి జన్మలోకి దేని వల్ల పెడతాడు అంటే బతికుండగా చేసినటువంటి కర్మానుష్ఠానమునందు మనసు ఎంత రంజిల్లింది చూస్తారు. మనసు రంజిల్లడం ప్రధానం, దాని కొరకు కర్మ. మీ మనసు ఎంతగా ఆనందిస్తోంది ఒక పని చెయ్యడంలో, మీ మనసు ఆనందించట్లేదనుకోండి, దానివల్ల ప్రయోజనం ఉంటుందా అంటే మనసు ఆనందించడం కోసం ప్రయత్నం తప్ప మనసు ఆనందించని దానికి ఆ చేసినటువంటి పని వలన పెద్ద ప్రయోజనాలు ఏం కలగవు. కాబట్టి మన జన్మయందు మనం జన్మని చాలించడమునందు మన యొక్క ప్రమేయము లేదు. ఇది దీన్ని కొంచెం పట్టుకోవలసి ఉంటుంది. కాబట్టి మీరు తాపత్రయ పడిపోతే మీ జన్మ ఉండిపోతుందా? ఉండిపోదు. మీరు తాపత్రయ పడిపోతే మీరు మళ్ళీ కావలసినట్టు పుడతారా? పుట్టలేరు. కాబట్టి జాగరూకత కలిగిన వాడు ఏం చేయాలి? దీపం ఉండగా ఇల్లు చక్కబెట్టుకోవాలి కదా. ఈశ్వరోపాసన ఎక్కువగా చేసుకోవలసి ఉంటుంది. ఇప్పుడు మీరు ఈ కోణంలో పరిశీలనం చేసినప్పుడు మనిషికి స్వాతంత్రము లేనిది మళ్ళీ పుట్టుటయందు మరణించుటయందు. అదేంటంటే ఏం చచ్చిపోవాలంటే విషం అయితే చచ్చిపోమనొచ్చు, మహాపాతకము, ఆత్మహత్య దోషం, చంపడానికి నీకు అధికారం లేదు. అలా చచ్చిపోతే ఘోరాతి ఘోరమైనటువంటి స్థితిని పొందుతాడు. కాబట్టి చావడానికి అధికారం లేదు, చావకుండా ఉండడానికి అధికారం లేదు, ఇలా పుట్టడానికి అధికారం లేదు. అమ్మవారి విషయంలో ఇలా పుట్టాలనుకోవడానికి అధికారం ఉంది, ఈ కారణానికి ఈ శరీరాన్ని వదులుతానడానికి అధికారం ఉంది. మీరు కొంచెం జాగ్రత్తగా చూడండి ఆ విషయాన్ని. అమ్మవారు ఒకానొక నాడు దక్ష ప్రజాపతి కోరుకుంటే కూతురుగా పుట్టింది. ఏమయ్యా, నీకు నేను కూతురునయ్యాను కాబట్టి అమ్మవారిని కూతురుగా కలిగి ఉన్నవాడు నీకు కీర్తినిచ్చాను, దాక్షాయణి అని నా పేరు నీ పేరు మీదే ఉంటుంది. దక్ష ప్రజాపతి కూతురుని కాబట్టి దాక్షాయణి. ఇప్పుడు కీర్తి ఎవరికి? నీకు. ఎప్పుడు దాక్షాయణి అన్న శరీరం ఉంచుకోవడానికి ఆవిడ ఇష్టపడలేదు. అనారోగ్యం వల్ల లేకపోతే ఇంకో కారణానికో కాదు, ఆవిడ శరీరాన్ని వదిలిపెట్టింది. ఏదో కడుపు నొప్పి ఎక్కువైపోయిందండి నాకనో, లేకపోతే దరిద్రం అనుభవించలేకపోతున్నానండి అనో, లేకపోతే అప్పులు ఎక్కువైపోయాయండి అనో, ఇలాంటి కారణాలకు కాదు. ఆవిడ దేనికి వదిలిపెట్టింది శరీరాన్ని అంటే దేవతలందరూ కలిసి చేస్తున్నటువంటి దుష్కృత్యమును శంకరుడి ద్వారా ఆపించి పరమశివుడి యొక్క ఆగ్రహము ఎప్పుడుంటుంది అన్నది లోకానికి చవి చూపించాలనుకుంది. నిరీశ్వరయాగం చేస్తే, శివుడి పట్ల అమర్యాదగా ప్రవర్తిస్తే శివుణ్ణి రుద్రుణ్ణి చెయ్యగలను నిరూపించడానికి ఆవిడ శరీరం వదిలిపెట్టింది. దక్షుడు నిరీశ్వరయాగం చేస్తున్నాడంటే పోతాపాని అన్నాడు శివుడు. అమ్మవారు శరీరం వదిలిందంటే వీరభద్రుణ్ణి సృష్టించాడు. మీరు విన్నారుగా శివమహాపురాణంలో, సర్వనాశనం అయిపోయింది, దక్షుడి తలకాయ కూడా తెగిపోయింది. అప్పుడు ఏడ్చాక మేక తలకాయ పెట్టి మళ్ళీ యజ్ఞం పూర్తి చేయించాడు. ఇప్పుడు అమ్మవారు కోరుకుంటే ఒక ప్రయోజనం కోసం శరీరాన్ని వదిలిపెడుతుంది, ఒక ప్రయోజనం కోసం శరీరాన్ని తీసుకుంటుంది. ఇది ముక్కు చేత సంకేతింపబడుతూ ఉంటుంది. ఇది మీరు చాలా జాగ్రత్తగా పట్టుకోవలసినటువంటి సిద్ధాంతం. అందుకే అమ్మవారి ముక్కుకి మన ముక్కుకి పోలిక లేదు. ఇప్పుడు ఆ ముక్కు వేరొక చోట ఊపిరి పోసుకుంది అంటే నిజంగా ఆవిడికి పుట్టుకుందా, ఆవిడికి ఊపిరి ఆగడం ఉందా? లేవు. అంటే ఇచ్ఛా, ఆవిడ కోరుకుంది. ఎందుకు కోరుకుంది? ఒకానొక నాడు మేనకా హిమవంతులు, ఆయన హిమాలయ పర్వతాలకి స్వరూపమై ఉన్నవాడు, సమస్త పర్వతములకు రాజు. మేనకాదేవి హిమాలయాల మీద తిరుగుతోంది. పార్వతీ పరమేశ్వరులు ఇద్దరూ విహారం చేస్తున్నారు.
మేనకాదేవి పార్వతీదేవి వంక చూసింది. ఆవిడ అందచందాలు చూసింది. ఇలాంటి కూతురు నాకుంటేనో అనుకుంది. అంతే, యద్భావం తద్భవతి. మీరు మనస్ఫూర్తిగా కోరుకోవాలంతే, ఇచ్చేస్తుంది అమ్మవారు. నేను నీ కడుపున పుడతాను అంది. కాబట్టి ఇప్పుడు ఏమైంది? అక్కడ దాక్షాయిణిగా శరీరం వదిలిపెట్టింది, నీకు కూతురుగా వస్తాను, హిమవంతుడి కూతురునవుతాను, హైమవతినవుతాను అంది. పర్వతరాజపుత్రినవుతాను, పార్వతినవుతాను అంది. ఇప్పుడు ఈ పేర్లలో కూడా ఎవరిని ఉద్ధరిస్తోంది? ఆయన్ని ఆవిడ్ని ఉద్ధరిస్తోంది. కాబట్టి ఇప్పుడు ఆవిడ జననము చేత ఎవరు శోభని పొందారు అంటే, ఎక్కడ ఆవిడ పుడుతుందో అక్కడ మంగళం, ఎక్కడ ఆవిడ పుడుతుందో ఆ జీవితాలు ధన్యం. ఆ పుట్టడానికి కారణం ఏమిటి? మీ కోరిక. మీరు చిత్తశుద్ధితో కోరుకుంటే జన్మనెత్తవలసిన అవసరం లేని అమ్మ జన్మనెత్తుతుంది. ఇప్పుడు ఈ కారణానికి హిమాలయ పర్వతాలకు అల్లుడు ఎవరయ్యారు? పరమశివుడు అల్లుడయ్యాడు. ఎంత చిత్రమైనటువంటి విషయం జరిగిందండి. ఎక్కడ పర్వతం, ఎక్కడ పరమశివుడు అల్లుడుగా రావడం, ఎక్కడ అమ్మవారు, ఎక్కడ ఒక పర్వతం. అంటే సంకల్పం చేసినంత మాత్రం చేత అవతల వారి యొక్క భక్తిని కటాక్షించడానికి అమ్మవారు ఒక రూపాన్ని దాల్చి వారి కడుపున పుట్టి వారిని యశోవిరాజితుల్ని చేస్తుంది. ఇప్పుడు ఆవిడ హిమవంతునికి కుమార్తెగా వచ్చింది. హిమవంతునికి కుమార్తెగా వస్తే ఏమి పొందిందండి? ఏమిటంటే దానివల్ల మీకు పెద్ద సౌభాగ్యం అని అడగచ్చు. మీరు చూడండి, ఏమీ తెలియకపోయినా మీ ఇంట్లో చిన్న ఆడపిల్ల, దేవీ నవరాత్రుల్లో ఒక చిన్న ఆడపిల్ల పరిగెత్తుకుంటూ మీ ఇంట్లోకి వచ్చింది అనుకోండి, అమ్మ బాలాస్వరూపం వచ్చిందని ఓ కుర్చీలో కూర్చోబెట్టి, మనం చేస్తూ ఉంటాం కదా బాలపూజ, ఆ చిన్ని చిన్ని పాదాలకి పసుపు రాసి దానికి లత్తుక పెట్టి పూజ చేసి మెళ్ళో ఓ చిన్న హారం వేసి ఓ బొట్టు పెట్టి చేతికో తాంబూలం ఇస్తే ఆ చిన్ని చిన్ని చేతులతో ఆ తాంబూలం పుచ్చుకొని నోట్లో ఓ మధుర పదార్థం పెడితే ఆ పిల్ల తింటుంటే ఆ పిల్ల అమాయకపు నవ్వుల్లో అమ్మవారే తిన్నది అన్న అనుభూతితో మీరు పరవశించిపోతున్నారు. అందుకు కదండి బాలాపూజ చేస్తున్నారు. మరి మీరు అమ్మవారు నేను పుడుతున్నానని చెప్పింది హిమవంతుడితోటి, తెలియకుండా పుట్టడం కాదు. పోనీ పెద్దదైపోయిన తర్వాత అయ్యో మాకు ఎంత అదృష్టం అండి, మేము పెంచిన పిల్ల పార్వతీదేవా, ఈ విషయం మాకు తెలియలేదు అనుకోవడం కాదు. ఎలా తెలిసింది వాళ్ళకి అంటే, పుట్టక ముందే తెలుసు పార్వతీదేవి పుడుతోందని, లేదా అమ్మవారే పుడుతోందని తెలుసు. ఇప్పుడు అమ్మవారు నిజంగా ఆడపిల్ల వాళ్ళ ఇంటికి వచ్చింది. నిజంగా వాళ్ళ ఇంటికి ఆడపిల్లగా వచ్చి చిన్ని పిల్ల పట్టులంగా కట్టుకొని పట్టు రవిక తొడుక్కుని ఓ చిన్న పవిట వేసుకుని ఆ పిల్ల ఇంట్లో కదులుతుంటే నిజంగా వాళ్ళు ఎంత పొంగిపోయి ఉంటారో, ఎంత సంతోషపడిపోయి ఉంటారో మీరు ఒక్కసారి ఊహ చెయ్యండి. ఇది దొరకమంటే దొరికేటటువంటి భాగ్యమా? ఇది ఏమంటే అది పెద్ద విశేషం ఏముందండి, అలా అక్కడ పుట్టింది కదండి, అలా వాళ్ళు సంతోషించారు కదండి, వీళ్ళు సంతోషించారు కదండి అని చెప్పడానికి, అమ్మవారే తన కూతురుగా ఉంది అని తెలిసి ఇలా రా అని ఒళ్ళో కూర్చోబెట్టుకుని గోరుముద్దలు తినిపించి బుగ్గలు పునికి గడ్డం పట్టుకుని అమ్మవారి యొక్క మూర్ధన్య స్థానం మీద ముద్దు పెట్టుకుని పరవశించిపోగలిగినటువంటి అదృష్టం ఎవరికి ఉంటుంది? గొప్ప బీజాక్షరాల్ని ఉపాసన చేసి మంత్రసిద్ధులైనటువంటి మహాపురుషులు అమ్మవారి యొక్క అంగుష్టానికి ఉన్నటువంటి గోటి కాంతిని దర్శనం చేయలేకపోయారు. అటువంటిది ఆ పిల్లని నా పిల్ల అని ఒడిలో కూర్చోపెట్టుకోవడం అంటే మాటలా? ఎటువంటి భాగ్యాన్ని పొందాడు హిమవంతుడు, తెలుసు వచ్చినది అమ్మవారని. ఈ భాగ్యానికి గుర్తా ముక్కు, పోగొట్టుకున్న భాగ్యానికి గుర్తా ముక్కు. నీకు ఆ భాగ్యం ఎప్పుడు పోతుంది? అమ్మవారి అనుగ్రహం, ఈశ్వర నింద చేస్తే పోతుంది. తనని ఏమైనా అన్నా ఆవిడ పట్టించుకోదు. కానీ పరమశివుడి జోలికి వెడితే ఆవిడ అంతటి మహాపతివ్రత. ఇది నువ్వు జ్ఞాపకం పెట్టుకోవాల్సి ఉంటుంది. ఆవిడ ఎంతటి మహారాజ్ఞి అయినా ఆవిడ పతివ్రత, మహాపతివ్రత. శివనింద చేశావో అమ్మవారి యొక్క అనుగ్రహము నీ యందు లుప్తమైపోతుంది. ఆ ముక్కు చెప్తోంది. ఒక్కసారి పరమ సంతోషంగా అమ్మా నువ్వు మా అమ్మాయివమ్మా అనుకుని ఒక పిల్లలో చూసి ఒక బట్ట పెడితే అది అమ్మవారికి చెందుతోంది. ఒక సువాసిని వంక చూసి అమ్మవారు మా ఇంటికి వచ్చిందని నువ్వు ఇంత బొట్టు పెడితే అది అమ్మవారి లలాటమునకు తగులుతోంది ఆ బొట్టు.
నువ్వు చూడడంలో ఉంది. నువ్వు చూడగలిగితే ఆ స్థితిని పొందుతావు. చూడగలిగి చెయ్యడం కాదు. అమ్మవారిని తెలిసి పిలిచిన వాడు ఎంతటి భాగ్యాన్ని పొందుతాడు. ఇది పొందాడు హిమవంతుడు. దీనికి పరవశించిపోయారు పోతన గారు. ఆయన అంటారు, నరదేవాసుర పూజితంఘ్రియుగళ నారాయణీ శంకరి కరుణాపూరిత మానస త్రినయనీ కళ్యాణయుక్త నిశాచర దర్పోన్నత సంహరి సదమలా చండార్చిని యోగిని తరుణి ఆగమవందిత భగవతి తల్లి జగన్మోహిని అని పిలిచాట హిమవంతుడు. పిలవడంలో ఎవరైనా పిల్లని పిలిస్తే తాను పెట్టుకున్న పేరుతో పిలుస్తాడు. ఏదో నా కూతురికి శ్రీవల్లి అని పేరు పెట్టుకున్నాను అనుకోండి, వల్లెమ్మ వల్లెమ్మ అని పిలుస్తాను. లేకపోతే ఒరే వల్లెక్క ఎక్కడున్నావురా అంటాను. లేకపోతే ఒరే వల్లెమ్మ ఇలారా అంటాను. తప్పితే ఇంకొకలా పిలవడం కుదరదు కదా. కానీ హిమవంతుడేమని పిలుస్తున్నాడు, నరదేవాసుర పూజితంఘ్రియుగళ నారాయణీ శంకరి. నరుల చేత, దేవతల చేత, సురల చేత, అసురుల చేత పూజింపబడినటువంటి పాదపద్మములు కలిగిన ఓ తల్లి, నా ఇంట పిల్లలా తిరుగుతున్నావా అమ్మా? నరదేవాసుర పూజితంఘ్రియుగళ నారాయణీ శంకరి కరుణాపూరిత మానస త్రినయనీ కళ్యాణయుక్త. నిన్న శంకరాచార్యుల వారు విశాలా కళ్యాణి స్ఫుటరుచిరయోధ్యా కువలయై కృపాధారాధారా కిమపి మధురా భోగవతిక అన్నట్టే ఇవాళ హిమవంతుడు అంటున్నాడు, అమ్మా నువ్వు కరుణాపూరిత మానస, ఎంత కారుణ్యమమ్మా, ఏం తపస్సు చేశామమ్మా మేము, కోరుకున్నంత మాత్రం చేత మా ఇంట కూతురుగా పుట్టావా తల్లి. కరుణాపూరిత మానస తల్లి, నువ్వు త్రినయని కళ్యాణయుక్త, నువ్వు 3 కన్నులున్న దానివి, ఎప్పుడూ కళ్యాణములు చేసేటటువంటి దానివి. నిశాచర దర్పోన్నత సంహరి సదమలా చండార్చిని యోగిని తరుణి ఆగమవందిత భగవతి తల్లి జగన్మోహిని అన్నాడు. ఆగమవందిత, వేదములు తెల్లవారగానే వెళ్ళి శృతి సీమంత సింధూరీకృత పాదాబ్జ ధూళిక అంటాం కదా. వేదమాత వెళ్ళి అమ్మవారి యొక్క పాదపద్మములకు నమస్కారం చేస్తుందిట. వేదముల చేత నమస్కరింపబడేటటువంటి పాదములు కలిగినటువంటి ఓ తల్లి అని పిలవడం. కాబట్టి అటువంటి తల్లి ఇప్పుడు కూతురై తిరుగుతోందని తెలిసి పిలిచి ఆ పిల్లని చేతులతో పట్టుకుని ఒడిలో కూర్చోపెట్టుకోగలిగినటువంటి భాగ్యాన్ని పొందినటువంటి హిమవంతుడు తన ప్రయత్నం చేత పొందాడా, అమ్మవారి కారుణ్యం చేత పొందాడా? ఆ కారుణ్యము మిమ్మలను ఇంతటి యశోవిరాజుతుల్ని చెయ్యగలదని చెప్పగలిగినటువంటి ముక్కు. చిత్రం ఏమిటంటే, కూర్చోపెట్టుకుని పొంగిపోతున్నాడు. ఆయన అంటున్నాడు హిమవంతుడు, అంటే నిజంగా ఆ ముక్కుని ఒక్కసారి సరిగ్గా చూసి నమస్కరించగలిగినటువంటి వాడు ఏ స్థితిని పొందుతాడో చూపిస్తోంది ఆ ముక్కు. ఆయన అంటున్నాడు, అమ్మా నేను నీకు తండ్రిని. నేనెవరు? హిమవంతుణ్ణి. నేనెవరు? ఒక కొండనమ్మా. నేనొక్క కొండని. కొండ అయినటువంటి నాకు నువ్వు కూతురు అయ్యావు. నువ్వెవరు? పిల్లలా కనపడుతున్నావు కానమ్మా నువ్వెవరో నాకు తెలుసు. నీయందె సకల గిరులును, కొండలన్నీ నీలో ఉన్నాయి. ఇప్పుడు నువ్వో ఈ కొండ కూతురయ్యావు. ఎంత చిత్రమైన విషయం అమ్మా. నీయందె సకల గురులును నీయందె మహార్ణవములు నిలయున్ జగములు నీయందె ఉద్భవించును నీయందే అడగియుండు నిరుపమమూర్తి. అమ్మా సముద్రాలు నీలో ఉన్నాయి, పర్వతాలు నీలో ఉన్నాయి, బ్రహ్మాండములు నీలో ఉన్నాయి. అటువంటి తల్లివి ఇవాళ భక్త సులభవై నాకు కుమార్తెగా జన్మించావమ్మా. అటువంటి తల్లి నాకు కూతురుగా పుట్టింది. అన్నిటికన్నా నేను పొంగిపోతున్నది దేనికో తెలుసా? గిరులలోనొక్క గిరి అయిన నా పేరు వెలయజేసి విపుడు జలజనయన. నీకు తండ్రినైతే నాకింత చాలదే, ఇది మహాద్భుతంబు ఇందువదన అన్నాడు. ఏమి మాట అండి, నాకు ఎంత ఇష్టమో ఈ పద్యం అంటే. గిరిలోన ఒక్క గిరినైన నా పేరు వెలయజేసి విపుడు జలజనయన. ఆడపిల్లని చక్కగా అలంకారయుక్తం చేసి శాస్త్రీయమైనటువంటి కన్యాదానం చేస్తే, అలా చేసే అదృష్టాన్ని కన్యాదాతకిస్తే, అటువంటి స్వేచ్ఛని వాడికిస్తే, అలా కన్యాదానం చేసినటువంటి వాడు ఏ స్థితిని పొందుతాడో తెలుసా అండి? ఇక్కడ నుంచి నువ్వు గింజలు బ్రహ్మలోకం వరకు పేరిస్తే ఎన్ని నువ్వు గింజలు ఉంటాయో అన్ని వేల సంవత్సరముల బ్రహ్మలోక నివాసం ఇస్తారు. కన్యాదానం అంటే మాటలు కాదు, అంతటి స్థితిని ఇవ్వగలిగినటువంటిది కన్యాదానం. దేనికి ఇస్తారు? ఇన్ని వేల సంవత్సరములు అయ్యేటప్పటికీ అసలు ఇప్పటి మనుషులు కానీ ఇప్పటి స్థితి కానీ ఇక్కడేం ఉండదు. ఆ తర్వాత వడ్డు గింజలు పేర్చుకుంటూ సూర్యలోకానికి ఎడితే ఎన్ని సంవత్సరాలు అన్ని సంవత్సరాలు అక్కడ నివాసం ఇస్తారు. ఇన్ని వేల సంవత్సరములు దాటిపోతుంటే
వచ్చిన వాళ్ళు వెళ్ళిపోయే వాళ్ళు అందరూ మీరు ఎప్పటి నుంచి ఉన్నారంటే అబ్బో నేను వచ్చి 25,000 సంవత్సరాలు అయింది రండి, ఇలాగే ఉంటున్నాను ఈ లోకంలో సంతోషంగా, నేను చాలా సీనియర్ని, నాకు అన్నీ తెలుసు. అంటే దేనివల్ల వచ్చారు మీరు అంటే కోటేశ్వరరావు అన్న పేరుతో ఉన్నప్పుడు కన్యాదానం చేశానండి అంటే ఎంత గొప్ప విషయం చూడండి. గిరులలోనొక్క గిరి అయిన నా పేరు వెలయ చేసి తివిటులు జలజనయన. నేనైతే నాకు అనుసంధానం చేసుకుని చెప్పుకుంటున్నాను, ఆడపిల్ల ఉన్న ఏ తండ్రి అయినా ఇలా మురిసిపోవచ్చు. నా పేరు వెలయ చేశావు కదమ్మా, నీ వల్ల కదమ్మా హిమవంతుడు ఇంత గొప్పవాడని పేరు, లేకపోతే అన్ని కొండల్లో నేను కొండని నాకేముంది తల్లి గొప్ప. కాబట్టి నీకు తండ్రినైతే నాకింత చాలదే, ఇది మహాద్భుతంబు ఇందువదన. అందరికీ తల్లివి నువ్వైతే నీకు తండ్రిని నేనన్నాడు. అందరూ అమ్మా అమ్మా అని పిలుస్తారు, నేను పిల్ల రా అంటున్నాడు. ఇంతకన్నా అద్భుతం ఏముందమ్మా లోకంలో. నేను నిన్ను అమ్మా ఇలా రా అని పిలిస్తే జగదంబగా అమ్మ రా అన్ను, కూతురిగా అమ్మ ఇలా రా అంటాను. నా కూతుర్ని పిలుస్తున్నాను అనుకోండి, అమ్మ ఇలా రావే అంటాను. అమ్మ ఇలా రావే అన్నప్పుడు నేను దానిలో అమ్మతనాన్ని చూసి నేను అమ్మ అని పిలవట్లేదు, నా కూతుర్ని అమ్మ అని పిలుస్తాను. అందరూ నిన్ను అమ్మ అమ్మ అని పిలుస్తారు, నేను కూతురిగా అమ్మ అమ్మ అని పిలుస్తున్నాను. ఏమద్భుతం ఇది, లోకంలో ఎక్కడైనా ఉంటుందా? అందరికీ తల్లివా, నాకు కూతురివా, ఏమి స్థితినిచ్చేసావమ్మా నువ్వు. ఇది నాసాదండం. ఇది అమ్మవారి ముక్కు వంక చూసి పరవశించి నమస్కరించిన వాడు పొందగలిగినటువంటి అదృష్టం, లేదా అటువంటి అదృష్టం పొందిన వారికి సంకేతం ఆ ముక్కు. కాబట్టి ఈ మాట అంటే మీరు ఒకటి ఆలోచించండి, అయ్య బాబోయ్ ఏమిటి ఈయనొక్కడికే కూతురైనట్టు ఇంత ఆనందపడిపోతున్నాడు, ఈ పిల్ల నాకు కూతురే కదా, నేనెంత అదృష్టం పొందాలి. ఎవరికుంటుంది ఈ బాధ? మేనకాదేవిది. ఆవిడంది, అమ్మాయి ఏమిటి ఆయన ఒక్కడే అలా పిలుస్తున్నాడు నిన్ను, ఏదో పెద్ద పెద్ద పద్యాలు వేసేసి నరదేవాసుర పూజితం ఘృజుగళా నారాయణీ శాంకరి కరుణాపూరిత మానసాత్రణయనీ కళ్యాణయుక్త నిశాచర దర్పోన్నత సంహరీ సదమలా చండార్చిని యోగిని అంటున్నాడే. నాకు మాత్రం తెలియదా నువ్వెంత తల్లివో, నేను పిలుస్తాను చూడండి అంటే పరవశం. నా కూతురు ఇంత గొప్పది, నేను అలా పిలవడానికి అధికారం ఉన్నదాన్ని. ఆవిడంది రాలోక సుందరి రాజగన్మోహిని రావమ్మ కైలాస రాజపత్ని. ఎవరినండి? కూతుర్ని. ఇంకా పెళ్ళవలేదు. పెళ్ళవని కూతుర్ని తల్లి ఏమంటోంది? కైలాస రాజపత్ని. అంటే ఆవిడ ఎక్కడ పుట్టినా ఆయనకే చెందుతుందని తెలుసుకుంది. కాబట్టి ఆవిడ యొక్క జననమునందు ఎంత రహస్యం ఉందో మీరు చూడండి. అవి ఇచ్ఛా స్వీకారము ఆ జన్మములు. కాబట్టి రాలోక సుందరి రాజగన్మోహిని రావమ్మ కైలాస రాజపత్ని రాకన్యకామణి రారాజబింబాస్య రావమ్మ యవ్వన రాజ్యలక్ష్మి రావో మహంకాళి రావో సరోజాక్షి రావమ్మ భారతి రమణ వినుత రావో జగన్మాత రావో సదానంద రావమ్మ మత్తేభ రాజగమన అనుచు పెక్కుగతుల అంకించి అంకించి తగిలి మేనకాఖ్య తన్ను పిలువ తండ్రి చెయ్యి డిగ్గి తద్దయు వెట్కతో కామినీలలామ గౌరియపుడు. రా ఓ సరస్వతీదేవి భర్త అయిన బ్రహ్మచేత పూజింపబడేదనా, కైలాసరాజు అయినటువంటి పరమశివుని యొక్క ఇల్లాలా, శ్రీ మహావిష్ణువు చేత నతులు అందుకునేటటువంటి దానా, రా యవ్వన రాజ్యలక్ష్మి రా. ఆవిడ యవ్వనంలో ఉందా? చిన్న పిల్లగా ఉంది. పొంగిపోయి ఈవిడికి తల్లినైపోయాననుకుని పిలుస్తుంటే ఆ చిన్న పిల్ల ఒళ్ళో కూర్చుని తండ్రి దగ్గర ముద్దులాడబడుతున్నటువంటి తల్లి చెంగున దూకి తండ్రి చెయ్యిలా విడిపించుకుని అమ్మ దగ్గరికి బుడిబుడి నడకలతో పరిగెత్తుకుంటూ వెళ్ళిందిట. వెళితే పోతన గారు ఇక్కడ దర్శనం చేశారండి. ఏమి భాగ్యం అమ్మా, ఇక్కడ కూర్చోవడమా, చూసి పిలవడమా, పిలిస్తే వచ్చేయడమే, అందున పరుగు పరుగున వెళ్ళిపోయి మా అమ్మ అని ఒళ్ళో పడిపోవడమా, ఒళ్ళంతా ముద్దులు పెట్టేసుకుని ఒళ్ళో మేనక కూర్చోబెట్టుకోవడమా. ఏమి భాగ్యం ఈ భాగ్యం, ఏ మాటలా అటువంటిది కలగడం అంటే అని పోతన గారు అంటారు. కలహంసనడొలొప్ప గంటల రవమొప్ప రంజిల్లు నూపురా రవమొప్ప పాటించి కట్టిన పట్టు చిందియొప్ప బాలచందుల మీద పయ్యదొప్ప కంఠహారములొప్ప కరకంఠములు నొప్ప
గడగ కెయూరాది తొడవులొప్ప సన్నపు నడుమొప్ప సవరైన పిరుదులొప్ప లలిత కనక కుండలములు నొప్ప వాలు చూపులొప్ప నీలాకములొప్ప భూతితోనుదుట త్రిపుండ్రములు నొప్ప చిరుత ముద్దులొప్ప చెక్కిట మెరుగొప్ప తరుణి చేరవచ్చే తల్లి కడకు. వేసుకున్నటువంటి కంకణములు గలగలగలగల చప్పుళ్ళవుతుంటే, పెట్టుకున్న గజ్జెలు చప్పుళ్ళవుతుంటే, చిన్న వడ్డానపు మువ్వలు చప్పుడు చేస్తుంటే, వేసుకున్న చిన్న పవిటతోటి, కట్టుకున్న పట్టు పావడాతోటి, చెవులకు పెట్టుకున్నటువంటి ఆ తాటంకములు ఇలా ఊగుతుంటే సంతోషంగా నవ్వుతూ పరిగెత్తుకుంటూ వెళ్ళి అమ్మ దగ్గరికి వెడితే 2 చేతులు పెట్టుకుని ఎత్తి ముద్దిడుకొని అమ్మ ఒడిలో కూర్చోబెట్టుకుందిట. ఎంత భాగ్యం ఇచ్చింది! ఎంత భాగ్యం పోగొట్టుకున్నాడు ఇంకో దుర్మార్గుడు. దేనికి పోగొట్టుకున్నాడు? ఈశ్వర నింద చేసి. దేనికి పొందాడు? నువ్వు నా కూతురు అయితే చాలమ్మా అని అడిగినందుకు. ఇంతే అమ్మవారి దగ్గర. మీరు అడగాలి కానేది చిన్న కోరికలా కనపడుతుంది, కానీ మీరు పొందేటటువంటి అదృష్టము ఆకాశమే హద్దు. అటువంటి స్థితిని పొందారు. కాబట్టి నేను మీకు ఈ విషయాలు దేనికి విజ్ఞాపన చేశాను అంటే, ఈ వచ్చినటువంటి పిల్ల ఒళ్ళో కూర్చుంటే సాధారణంగా కృష్ణావతారంలో అయితే ఎలా ఉంటుంది అంటే, ఒకసారి ఆయనలో ఉండేటటువంటి విశ్వకారణ తత్వాన్ని దర్శనం చేయగానే మాయ కప్పేశాడు తల్లి మీద. అమ్మవారి యొక్క అవతారంలో విశేషం ఏమిటో తెలుసా అండి? ఆ జ్ఞానాన్ని అలాగే ఉంచి పిల్లగా తానాడింది, తల్లిగా ఆడించింది. ప్రేమని జ్ఞానాన్ని రెండిటిని అలాంటి పెట్టింది. ఇది మరింత పై స్థాయి, చాలా ఆశ్చర్యకరమైనటువంటి స్థాయి. వచ్చినటువంటి పిల్లని చూసి ఆవిడ అంటుంది, కమనీయ మోహన కారభారతి వచ్చే దయతోడ నన్ను కన్న తల్లి వచ్చే. నా కూతురంట లేదు, నన్ను గన్న తల్లి వచ్చే. చాతుర్య గాంభీర్య జగతి కన్య వచ్చే, లాలిత సంపద లక్ష్మి వచ్చే. భూరి లోకైక విభూతి దారుణి వచ్చే, మంగళపావన గంగ వచ్చే. తెరగొప్ప దేవాది దేవవల్లభ వచ్చే, మానితంబగు మహామాయ వచ్చే. తల్లి వచ్చెను నన్నేల తల్లి వచ్చే, బాలవచ్చను ప్రౌఢైక బాలవచ్చే. అబల కరుణింప నేతెంచ ననుచు బిగిచి, కౌగిలించెను మేనక గౌరి చూచి. నన్ను సంతోష పెట్టడానికి వచ్చిందయ్యా. కమనీయ మోహన కరభారతి వచ్చే. ఆ సరస్వతీదేవే కమనీయ రూపంలో ఇలా వచ్చింది. దయతోడ నన్నేలు తల్లి వచ్చే. చాతుర్య గాంభీర్య జగతి కన్య వచ్చే. లాలిత సంపద లక్ష్మి వచ్చే. ఆమెలోనే సరస్వతి, ఆమెలోనే లక్ష్మి, ఆమెలోనే జగదంబ. ఇన్ని చూసుకుని పొంగిపోయింది మేనక. పొంగిపోయి కౌగిలించుకుని పరవశించిపోయింది. నేను మీకు ఈ విషయాన్ని విజ్ఞాపన చేయడం వెనకాతల ఉన్న ఉద్దేశ్యం ఒక్కటే. మేనకా హిమవంతులు పొందినటువంటి భాగ్యం ఏమై ఉంటుంది అన్నప్పుడు ఒక్క వాక్యంతో దాటచ్చు పోతన గారు. వాళ్ళు చేసుకున్నటువంటి తపఫలితంగా అమ్మవారు ఆ ఇంట పిల్లయ్యి ఆడింది అని. కానీ ఆయన పరకాయ ప్రవేశం చేశారు. అది అమ్మవారి అనుగ్రహం. పోతన గారికి ఇచ్చి వాళ్ళప్పుడు ఏ ఆనందాన్ని పొందారో ఆ ఆనందాన్ని చూడగలిగిన హృదయం ఇచ్చి, ఆయన ద్వారా రేపు లోకం తెలుసుకుని సంతోషించాలని ఆయన ఘంటమునందు ప్రవేశించి పద్యరూపాన్ని పొందితే, ఈనాడు ఆ పద్యాన్ని మనందరం చదువుకుని ఆ ఆనందానికి పొంగిపోతున్నాం. నేను ఎందుకు ఈ విషయాన్ని, ఈ పద్యాలను ఇవాళ మళ్ళీ చదివానో తెలుసా అండి? మీకేం తెలుసు? ఈ సభలో ఎక్కడో ఏదో ఒక హృదయం పరవశించిపోవచ్చు. ఎవరో అబ్బా నిజంగా తల్లిదండ్రులు ఎంత గొప్పవాళ్ళు, నాకు అలాగా అటువంటి అనుగ్రహం కలిగితే అన్న భావన ఏర్పడచ్చు. అలా ఎవరైనా అనుకున్నారనుకోండి, ఖచ్చితంగా వాళ్ళ ఇంట్లో అమ్మవారు పుడుతుంది. ఆ స్థితికి ఆధారమేది? నవచంపక పుష్పాభనాసాదండ విరాజిత. దాని శక్తి అమ్మవారిలా అనుగ్రహించడం. దాని శక్తి ఇంకొకటి ఉంది. ఊపిరికి కదా ముక్కు సంకేతిస్తాం. వాసన ఊపిరికి అంతర్గతమేనండి. ఊపిరితోనేగా వాసన చూస్తారు మీరు. ఊపిరిని విడిచి వాసన చూడడం, వాసన చూడడానికి ఊపిరి కాక వేరొక సాధనాన్ని స్వీకరించడం కుదరదు. ఊపిరి వాసన రెండింటినీ ఏకీకృతమయ్యే స్వీకరిస్తాం మనం. అమ్మవారి ఊపిరి, మన ఊపిరి మీరు బాగా ఆలోచించండి. మన ముక్కు అనొకసారి వదిలి అని పీల్చాను అనుకోండి, నా ఆయుర్దాయం తరిగిపోతుంది. నేను ఒక్క ఊపిరి తీసి ఒక ఊపిరి వదిలితే నా ఆయుర్దాయం తగ్గిపోతుంటుంది. ఎందుకంటే నాకు ఇన్ని ఊపిరిలు అని ఇస్తాడు పరమేశ్వరుడు. నేను ఆ ఊపిరులు తీసి ఊపిరులు విడిచిపెట్టడంలో నా ఆయుర్దాయం పూర్తయిపోతుంటుంది. కానీ
ఆ ఊపిరి అమ్మవారు కూడా ఊపిరి తీసి ఊపిరి వదులుతుంది. దేంతో? ఈ ముక్కుతోటే. కాబట్టి ఇప్పుడు ఈ ముక్కు నా ఆయుర్దాయమును నిర్ణయించగలిగినటువంటి చిహ్నము. మీరు బాగా పసిగట్టారో లేదో, ఈ ముక్కుయే నా ఆయుర్దాయమునకు సూచన. అమ్మవారి ముక్కులోంచి వచ్చేటటువంటి ఊపిరి ఆవిడ విడిచిపెడుతుంది, ఆవిడ ఊపిరి తీస్తుంది. ఆవిడికి ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఉన్నాయి. అవి కూడా అమ్మవారి ఆయుర్దాయానికి సూచనలా? కాదు. మరి ఏమిటవి? అంటే ఏ ప్రయోజనం లేకుండా అలా ఉంటుందా ఊపిరి మామూలుగా తీసి విడిచిపెట్టడం? లేకపోతే అమ్మవారి ఊపిరికి కూడా ఏదైనా సంకేతం ఉంటుందా? ఆ ఊపిరి ఏదైనా అయి ఉంటుందా? ఏమైనా అయి ఉంటుందా? ఏమై ఉంటుంది? అమ్మవారి యొక్క ఊపిరి, అమ్మవారు విడిచిపెట్టి అమ్మవారు తీసినటువంటి ఊపిరియే శృతి, వేదం. ఎందుకని నేను మీకు తరచు సభల్లో చెప్పా, నేను ముందా నా ఊపిరి ముందా? నేను నా ఊపిరి ఒక్కసారే. నేనే నా ఊపిరి, నా ఊపిరే నేను. నాకన్నా ముందు నా ఊపిరి ఉండదు. నేను పుట్టిన అరగంటకి నాకు ఊపిరి రావడం ఉండదు. నా ఊపిరి నేను ఒక్క కాలంలోనే ఉంటాం. నా ఊపిరి ఎప్పుడు మొదలైందో నా ఆయువు అప్పుడు మొదలైంది. అమ్మవారు ఊపిరిని తీసి విడిచిపెట్టడం అంటే వేదం. ఇప్పుడు అమ్మవారి ముక్కు వంక చూస్తే ఏమిటి వస్తుంది అంటే పురుషార్థ సమన్వయం వస్తుంది అన్నారు. ఎక్కడెక్కడ నువ్వు గాడి తప్పావో అక్కడక్కడ దిద్దుబాటు చేస్తుంది అమ్మవారు. ఆ ముక్కు వంక చూసి నమస్కారం చేస్తే, ఆ ముక్కుని ఈ నామంతో పలికితే ఎక్కడ పోతోంది మనకి అంటే, మనకి పురుషార్థములను ఉన్నాయి. ధర్మ, అర్థ, కామ, మోక్ష. ఇందులో మొదటిది చివరిది మనకు అక్కర్లేదు. పరమప్రీతి ద్వితీయ పురుషార్థము, తృతీయ పురుషార్థము, ఈ రెండిటి మీదే మనకి. రెండో పురుషార్థం అర్థం, మూడో పురుషార్థం కామం. ఈ రెండిటి మీద ఉన్న ఆసక్తి, అసలు ఇంకో రెండు ఉన్నాయని కూడా మనకి తెలియదు. ఇవి రెండు ఉన్నాయని తెలియకపోయినా వాటి కోసం మేము పర్లాట ఉంటుంది. ఇటువంటి వాణ్ణి ఇప్పుడు ఈ అర్థము కామము ఈ రెండిటిని నీ జీవితంలో ఆవిడ దూరం చెయ్యదు. బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి ఈ విషయం. అమ్మవారి ముక్కు వంక చూస్తే నీ యొక్క అర్థము, నీ యొక్క సంపద క్షీణించదు, ద్విగుణీకృతం అవుతుంది. ఎలా అవుతుందో తెలుసా అండి? ధర్మబద్ధమై. నువ్వు బెంగ పెట్టుకోక్కర్లేదు ఆ డబ్బు గురించి. డబ్బు అన్న మాటకి మీరు ఒక్కటే జ్ఞాపకం పెట్టుకోండి ఎప్పుడు. డబ్బు ఉండడం మీకు ఏమిటి చేస్తుంది? మీకు సుఖాన్ని ఇస్తుంది కదండి. ఏం చెప్తాం మనం? డబ్బు ఉంటే సుఖంగా ఉంటామండి అని చెప్తాం. నేనంటాను, సుఖమే మీకుంటే అప్పుడు డబ్బు అవసరం ఏంటి? లేదా మీకు సుఖంగా లేడని అనుకున్నవాడు వాడు చాలా సుఖంగా అలా ఉండడంలో ఉంటే అప్పుడు మీకు మీ డబ్బుతో వాడి సుఖం ఎలా మీరు చెప్పగలరు? మీకు ఏసీలో ఉండడం సుఖం అండి. ఒక మహాభక్తుడికి మంచి రోహిణీ కార్తెలో ఒక దేవాలయం అంతరాలయంలో కూర్చుని ఎవ్వరూ లేరు కదా అని చెప్పి ఆలయం లోపల కూర్చుని సమాధి స్థితిలోకి వెళ్ళిపోయి సాయంకాలం 4 వరకు ఎవ్వరూ చూడలేదు కదా అని గుళ్ళో ఉండిపోయి అంతర్ముఖుడైపోయాడు. అది ఆయనకి సుఖం. ఇప్పుడు ఏమంటారు? ఆయనకి తృప్తి ఉన్నది. తృప్తి చేత కలిగినటువంటి సుఖము వలన పొందిన ఐశ్వర్యము ముందు భౌతికమైన ఐశ్వర్యము నిలబడలేదు. నీవు ఎన్ని సుఖములను పొంది ఇంకా తృప్తిలో లేవు. ఆయన ఏవి లేవని నువ్వు అనుకుంటున్న పూర్ణమైన తృప్తితో ఆయన ఉన్నాడు. అన్నీ ఉండి నువ్వేది పొందలేకపోతున్నావో, ఏమీ లేవని నువ్వు అనుకుంటున్న ఆయన తృప్తితోనే ఉన్నాడు. ఎవరు ఐశ్వర్యవంతుడు? కాబట్టి ఎవరి స్థాయిలో వాళ్ళని ఐశ్వర్యవంతుల్ని చేస్తుంది. ఒకడు జ్ఞానము చేత ఐశ్వర్యవంతుడు కావాలనుకుంటాడు, ఒకడు భక్తి చేత ఐశ్వర్యవంతుడు కావాలనుకుంటాడు, ఒకడు సంపద చేత ఐశ్వర్యవంతుడు కావాలనుకుంటాడు. ఎవడు ఎలా కావాలనుకుంటున్నాడో అటువంటి ఐశ్వర్యాన్ని ఆవిడ ఇవ్వగలదు కాదు. అర్థమును ఇస్తుంది కానీ అది ధర్మబద్ధమైన అర్థమై ఉంటుంది. ఖర్చు కూడా ధర్మబద్ధమై ఉంటుంది. ఎందుకో తెలుసా అండి? వంశంలో ప్రమాదం అన్నది ఎక్కడి నుంచి వస్తుందంటే ధర్మబద్ధము కాని ఆర్జన చేత, ధర్మబద్ధము కాని వ్యయం చేత. ధర్మబద్ధము కాని అర్థము విపరీతంగా వచ్చి నించుందనుకోండి, అంత స్థాయిలో జీవితాంతం ఏడవలసిన ఏడుపుని కూడా పక్కనే పెట్టేస్తుంది ఆవిడ. చాలా చిత్రంగా ఉంటుంది తెలుసా అండి?
ధర్మబద్ధమైన అర్థమే ఇంట్లో ఉందనుకోండి, వాడి కన్నంబట నీరు రావలసిన అవసరం లేకుండా ఆవిడ చూస్తుంటుంది. ఎందుకని? డబ్బంటే నీకు ఎప్పుడు ఎంత అవసరమో అంత ఆవిడ సమకూర్చేస్తుంది. నీవెప్పుడు ఇది నాది కాదనుకున్నావో అది నీది కాదని ఆవిడ స్పష్టం చేసేస్తుంది. నిన్నొక్క పరీక్ష పెడుతుంది. నీది కాని దానికి నువ్వు వెంపర్లాడతావా, నాది కానిది నాకు అక్కర్లేదమ్మా నువ్వు నిలబడగలిగితే ఆవిడ నిన్ను అనుగ్రహిస్తుంది. అర్థము ధర్మముతో ముడివేస్తుంది, కామము ధర్మముతో ముడివేస్తుంది. అర్థము ధర్మముతో కామము ధర్మముతో ముడిపడిపోతే 4వ పురుషార్థం మోక్షం వచ్చేస్తుంది. అంతే. ఈ రెండు ధర్మంతో ముడిపడకపోతేనే పునర్జన్మ. ఇవి రెండు ధర్మంతో ముడిపడాలంటే అమ్మవారు అనుగ్రహం కలగాలి. అందుకే శంకరాచార్యుల వారు అంటారు, బతకడం అంటే ఏమిటో తెలుసా? వేదో నిత్యమధీయతాం తదుదితం కర్మస్వనుష్ఠీయతాం. ఎవడిష్టం వచ్చినట్టు వాడు చెప్పినది బోధ కాదు, ఎవడిష్టం వచ్చినట్టు వాడు చెప్పినది ధర్మము కాదు. ఎవడి నోటికొచ్చినట్టు వాడు చెప్పేస్తాడు. అవన్నీ ధర్మాలని మీరు అనుకుంటున్నారా? కాదు. శంకరాచార్యుల వారు అవతార పరిసమాప్తి చేస్తున్నారు. అవతార పరిసమాప్తి చేస్తుంటే శిష్యులందరూ వెళ్ళి అన్నారు, మీరు వెళ్ళిపోతున్నారు, అవతారం వెళ్ళిపోతుంది, మాకెక్కడ దొరుకుతారు మళ్ళీ గురువుగారు? మీ అవతార పరిసమాప్తి సమయంలో మీరు ఇచ్చినటువంటి సాహిత్యం మహాసముద్రం. ఒక జన్మ మాకు చాలదు, మీకు 32 ఏళ్ళు సరిపోయాయి, మాకు చాలదు అది చదవడానికి. తేలికగా మాకేమైనా మార్గం చెప్తారా అని అడిగారు. అడిగితే శంకరులు అవతార పరిసమాప్తి చేస్తూ శిష్యుల్ని ఉద్దేశించి చెప్పిన ఆఖరి వాక్కులు ఇవే. వేదో నిత్యమధీయతాం, ప్రతినిత్యం వేదాం గురించి తెలుసుకోండి, చదువుకోండి. తదుదితం కర్మస్వనుష్ఠీయతాం, వేదం ఏం చెప్పిందో ఆ మాటలే నమ్మండి, వేదంలో చెప్పిన విషయాల్ని అనుష్ఠానం చెయ్యండి. దుస్తర్కాస్తు విరమ్యతాం, మీకు మాట్లాడడం వచ్చు, వాదించడం వచ్చని వేదంలో చెప్పిన విషయానికి వ్యతిరేకంగా వాదన చెయ్యడం ఆపు చేసేయండి. శృతిమతస్తర్కానుసంధీయతాం, వేదము యొక్క హృదయమును తెలుసుకుని దాన్ని సమర్థిస్తూ మాట్లాడడానికి మీకున్నటువంటి శక్తిని ఉపయోగించండి. శంకరాచార్యుల వారు ఇటువంటి మాటలు ఒక్క 10-11 మాటలు చెప్పి అవతార పరిసమాప్తి చేశారు. ఇందులో మొట్టమొదట ఆయన ఉచ్చరించినటువంటి మొదటి మాట వేదం, వేదో నిత్యమధీయతాం అంటూ మొదలుపెట్టారు. చరమ సందేశానికి చాలా గొప్ప స్థితి ఉంటుంది. శంకర భగవత్పాదులంతటి వారి ఆఖరి మాటలు లోకానికి సందేశం, వేదాన్ని పాటించండి, వేదాన్ని నమ్మండి, వేదం ప్రకారం బతకండి. ఆ వేదం ఎక్కడుంది? అమ్మవారి యొక్క ఊపిరి అయి ఉన్నది. ఇప్పుడు మీరు అమ్మవారి ముక్కు వంక చూస్తే మీకేం వస్తుంది? అమ్మవారు ఎలా బతకాలని కోరుకుని మీకు చెప్పిందో అలా బతికేటటువంటి అనుగ్రహం కూడా వస్తుంది. ఇది అమ్మవారి యొక్క ముక్కుని దర్శనం చెయ్యడం వల్ల వచ్చేటటువంటి మహద్భాగ్యం. అందుకే ఆ నామం చదివేటప్పటికే ఒక్కసారి ఉలికిపాటు వస్తుంది. అయ్య బాబోయ్, ఎంత గొప్ప నామం ఈ నామం! ఇది, ఈ నామాన్ని గట్టిగా పట్టుకుంటే అమ్మవారే కూతురుగా వచ్చేస్తుంది. ఈ నామాన్ని గట్టిగా పట్టుకుంటే వేదంలో బతకడం వస్తుంది. ఈ నామాన్ని గట్టిగా పట్టుకుంటే అర్ధకామముల సమన్వయం వచ్చేస్తుంది ధర్మంతో. ఈ నామాన్ని గట్టిగా పట్టుకుంటే ఉత్తర క్షణంలో మన జీవితం మారి పరమ పవిత్రంగా బతకగలిగినటువంటి అదృష్టాన్ని కూడా మనం పొందేస్తాం. కాబట్టి ఇటువంటి స్థితిని మనం పొందాలి అని అంటే ఒక్కటే తేలిక మార్గాన్ని అమ్మవారు మనకి వసిన్యాది దేవతల ద్వారా అందిస్తోంది. అదే తల్లిది నవచంపక పుష్పాభనాసాదండ విరాజిత. అయితే మీరు ఇక్కడ నన్ను ఒక ప్రశ్న వెయ్యొచ్చు. ఏమండి, చాలా బాగుంది మీరు చెప్పిన విషయం, ఇదంతా ఎవరికి సంబంధించిన గొప్పతనం? ముక్కుకి సంబంధించిన గొప్పతనం తప్ప సంపంగి పువ్వుది కాదుగా. ఇందులో అమ్మవారి ముక్కుకి ఉన్న ఈ గొప్పతనాల్లో ఏవైనా ఏదో రంగు అన్నారు, వాసన అన్నారు, లేకపోతే అది విచ్చుకోవడంలో లక్షణం అన్నారు, పోల్చారు, బాగుంది. సంపంగి పువ్వుని ఇంత గొప్ప వస్తువుతో పోల్చేటప్పుడు సంపంగి పువ్వుకి కూడా చెప్పతగినంత గొప్ప లక్షణం కూడా ఏదైనా ఉందా అమ్మవారి ముక్కుతో పోల్చడానికి? అంటే దీన్ని సంకేతించడానికి ఒక వస్తువు ఏమిటి? నువ్వు ఊహిస్తే ఎన్నున్నాయో చూడని శంకరాచార్యుల వారు ఇంతకన్నా పై స్థాయిలో మాట్లాడారంటాను నేను. యథార్థం అది.
ఆయన ఎంత గొప్పగా మాట్లాడారో తెలుసా అండి. ఆయన అన్నారు అమ్మవారి ముక్కు గురించి మాట్లాడుతూ, అసౌ నాసావంశస్తు హినగిరి వంశధ్వజపటి తదీయో నేదీయ ఫలతు ఫలమస్మాకముచితం వహత్యంతర్ముక్తా శిశిరకర నిశ్వాసగళితం సముర్ధ్యాయత్తా సా బహిరపి సముక్తామణిధర అన్నారు. ఎంత గొప్ప శ్లోకమోనండి సౌందర్యలహరిలో. అసౌ నాసావంశస్తు హినగిరి వంశధ్వజపటి అన్నారు. అమ్మా, హిమవంతుని యొక్క వంశము అనబడేటటువంటిది ఒకటి ఉంది. అంటే హిమవంతుని యొక్క బిడ్డలు 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 బిడ్డలు. ఇందులో సాధారణంగా వంశము అనేటప్పటికీ మనం ఏం చెప్తామంటే, సాధారణంగా లోకంలో ఎవరో ఒక కొడుకు చెప్తాం, ఇక్ష్వాకు వంశానికి అంతటికీ గొప్ప పేరు ఎవరి వల్ల వచ్చిందండి అంటే రామచంద్రమూర్తిని పక్కన పెట్టండి, రఘుమహారాజు గారి వల్ల వచ్చింది. అందుకే ఇక్ష్వాకు వంశానికి పేరే మారిపోయింది, రఘువంశం అని పిలిచారు. అది రఘువంశం కాదు, ఇక్ష్వాకు వంశం. రఘుమహారాజు గారు పుట్టినా ఆ వంశం పేరు అలాగే ఉండాలి. ఇక్ష్వాకు వంశంలో రఘుమహారాజు గారు పుట్టారనాలి. అసలు ఆ పేరు పోయింది, పోయి రఘువంశం అన్నారు దాన్ని. అంటే వంశానికే పేరు తెచ్చినవాడు పుట్టాడు. అందుకని ఇప్పుడు ఏమంటారంటే ఆ ధ్వజమునకు పటి అంటే పతాకం. ఆయన అంత గొప్పవాడు, ఆ వంశం పేరు మారింది. అందుకే చూడండి ఓ మాట అంటారు, గోత్రం చూస్తారు పెళ్లి చేసేటప్పుడు. గోత్రం చూసి గోత్రానికి ఋషులు చూస్తారు. ఋషులు చూసి మీది ఏ వేదం అని అడుగుతారు. మీది ఆ వేదంలో మీరు ఏం చదువుతూ ఉంటారు అని అడుగుతారు. అడిగి దాన్ని బట్టి సూత్రములను చూస్తారు. ఆ సూత్రములను బట్టి వాళ్ళు ఎప్పుడు పెళ్లి చెయ్యాలో ఉంటుంది. వాళ్ళు ఈ నెలలలో పెళ్లి చెయ్యాలని ఉంటుంది. ఇందులో మగపిల్లాడికి అధికారం ఉండదు, ఈ నెలలో పెళ్లి చేయమని అడగకూడదు మగపిల్లివారు. ఆడపెళ్లివారిది అధికారం. కన్యాదానం చేసేవాడు అప్పుడు చెయ్యాలి, ఆయన నిర్ణయించుకోవాలి. మాకు ఈ సమయంలో కన్యాదానం చేస్తాం. నేనున్నాను అనుకోండి, చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్య శుభం భవతు ఆత్రేయస అర్చనానసా సావాశ్వా త్రయారుషేయ ప్రవరాన్విత ఆత్రేయ గోత్ర ఆపస్తంభ సూత్ర యజుషాఖాధ్యాయీ కోటేశ్వర శర్మ అహంబో అభివాదయే అంటే నేను ఆపస్తంభ సూత్రులు ఏ సమయంలో కన్యాదానం చేస్తారో చూసుకోవాలి. చూసుకుని ఆపస్తంభ సూత్రుడికి విశేషకాలం ఉంటుంది కన్యాదానం చేయడానికి. ఆ సమయంలో ముహూర్తం పెట్టించాలి తప్ప ముహూర్తం కోసం వెడితే కేవలం నక్షత్రాలు చూడడం కాదు, ఇది తెలిసి ఉండాలి. వీళ్ళ సూత్రం ఏమి, వీళ్ళ సూత్రం ఏమి, వీళ్ళ గోత్రాల్లో ఏమున్నాయి, వీళ్ళు ఎప్పుడు కన్యాదానం చెయ్యాలి చేస్తారు. అందుకే శుభలేఖలో పెద్దలు నిశ్చయించినారు గాన తప్ప ఇప్పుడు సత్రవులు దొరికాయి కాబట్టి, బ్యాండ్ దొరికింది కాబట్టి, వంట వాళ్ళు దొరికారు కాబట్టి పెట్టాం కాదు. పెద్దలు నిశ్చయించినారు గాన. పెద్దలు నిశ్చయించినారు గాన అంటే సూత్రాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని చెయ్యాలి కన్యాదానం. చేస్తేనే దాని పరిపూర్ణ ఫలితం. కాబట్టి చూడండి, ఇప్పుడు నేను మీకు ఈ విషయాన్ని దేనికి మనవి చేయవలసి వచ్చింది అంటే, అమ్మవారి యొక్క ముక్కు గురించి చెప్పడంలో శంకర భగవత్పాదులు అంటున్నారు, అసౌ నాశావంశగిరి వంశధ్వజపటి. ఇక్ష్వాకు వంశంలో పుట్టిన రఘువు వల్ల రఘువంశమని పేరు వచ్చినట్టే అమ్మవారు హిమవంతుని యొక్క కుమారులలో వచ్చింది కాదు, కుమార్తెగా వచ్చింది. ఆడపిల్లగా వచ్చిన ఆ పిల్ల హిమవంతుని యొక్క వంశమునకు ధ్వజపటి. ఆ ధ్వజమునకు, ఆ వంశమనేటటువంటి జెండా కర్రకి ఆవిడ పతాకము. అంటే ఆడపిల్ల వల్ల మా వంశం ఎలా వృద్ధి చెందుతుందండి అని నువ్వు అనవద్దు. ఆడపిల్ల పుట్టినింటిని మెట్టింటిని రెండిటినీ కూడా గొప్ప స్థితి యందు నిలపగలదు. కొడుకేం చెయ్యగలడు? ఒక్క కన్నవారినే తరింప చెయ్యగలడు. అమ్మాయి అలా కాదు, రెండు వంశాల వాళ్ళని తరింప చెయ్యగలదు. ఈ శక్తి ఉంది. అందుకే శంకర భగవత్పాదులు అంటున్నారు, అసౌ నాసావంశస్తు హినగిరి వంశధ్వజపటి. అమ్మా, పరమశివుడి వంశాన్ని ఉద్ధరించడానికి ఏముంటుందండి? ఆయనే మహాజ్ఞాని, ఆయనే అందరికీ మోక్షం ఇవ్వాలి. కాబట్టి తల్లి, నువ్వు హిమవంతుని యొక్క వంశంలో పుట్టడంలో ఈ ముక్కుని దృష్టిలో పెట్టుకుని చెప్తున్నారు. నువ్వు అక్కడ పుట్టడం వల్ల అక్కడ ధ్వజానికి, వంశమనబడేటటువంటి ధ్వజానికి నువ్వు పతాకాన్ని అయ్యావమ్మా. ఇది వాళ్ళకున్నటువంటి కీర్తి. మనం చూడండి, దేశము యొక్క సార్వభౌమాధికారము దెబ్బతింది అని ఎప్పుడంటాం? ఒక జెండా అవమానింపబడింది అనుకోండి, భారత జాతీయ పతాకాన్ని మీరు అవమానం చేశారనుకోండి, వాన కురుస్తుండగా జెండా ఎగురుతోంది అనుకోండి, ఈజ్ లైబుల్ ఫర్ ఇంప్రిజన్మెంట్, కారాగారంలో పెడతారు. వాన పడుతుండగా జెండా ఎగరకూడదు, జెండాని గబగబా పైకెత్తకూడదు, గబగబా కిందకి తిక్కకూడదు. ఎక్కడైనా ఏదైనా జరగరానిది జరిగిందనుకోండి, జెండా పైన కాదు కిందకి కాదు, అవనతం చేసేస్తారు, మధ్యలోకి వచ్చేస్తుంది జెండా. జెండా దేశంలో జరిగినటువంటి పెద్ద పెద్ద పరిణామములకన్నిటికీ సూచనగా ఉంటుంది.
జెండా ఊంచా రహే హమారా, భారతీయ త్రివర్ణ పతాకం సర్వకాలముల యందు శోభాయమానమై అలా వెలుగుతోందనుకోండి, అలా ఎగురుతోందనుకోండి, భారతీయులందరూ సుఖ సంతోషములతో ఉన్నారు అది గుర్తు. భారత జాతీయ పతాకం కోసమని అసువులొడ్డినటువంటి మహాపురుషులు ఉన్నారు తెలుసా అండి. నేను ఒక విషయం చదివి ఆశ్చర్యపోయాను. మన దేశంలో ఒక మహానుభావుడు ఇండియన్ మిలిటరీలో వర్క్ చేస్తున్నాడు. ఆయనకి కొడుకు పుట్టాడు. పెళ్ళయిన తర్వాత ఆయన భార్యతో కాపరం చేసింది ఒక 6 నెలలు, మళ్ళీ వెళ్ళిపోయాడు యుద్ధభూమికి. కొడుకు పుట్టాడని టెలిగ్రామ్ వచ్చింది. ఆయన కొడుకు పుట్టాడండి, నేను చూడ్డానికి పెడతాను అని టెలిగ్రామ్ చూపించాడు ఆఫీసర్కి. లీవ్ గ్రాంట్ చేశారు. మర్నాడు అతను సెలవులో వెళ్ళిపోవాలి. ఈలోగా ఉత్తర భారతదేశంలో ఒక చోట ఉగ్రవాదులు చాలా దాడి చేస్తున్నారు అని తెలిసింది. ఆ అధికారి అన్నాడు, ఏమయ్యా చాలా ఉపద్రవం వచ్చింది, నీకు రేపటి నుంచి నేను సెలవు ఇచ్చేశాను, నువ్వు బయలుదేరు, కానీ దీనికి మెరికలైన వాళ్ళని కొంతమందిని తీసుకోవాలి, నువ్వేమైనా కొన్ని పేర్లు చెప్తావా అని అడిగాడు. అడిగితే అతను అన్నాడు, నా కొడుకుని నేను ఎప్పుడైనా చూడొచ్చు, నా భార్యని ఎప్పుడైనా చూడొచ్చు, నా తల్లి ఆ పతాకం మాత్రం అలా ఎగురుతుండవలసింది, నేనే వెడతానని వెళ్ళాడు. ఉగ్రవాదులందరినీ తన తుపాకీ గుళ్లతో పడగొట్టిన అతను చిట్ట చివర అందరూ పడిపోయారనుకొని లేచి నిలబడ్డాడు. కొస ప్రాణంతో ఉన్నటువంటి ఒక వ్యక్తి తుపాకీ తీసి అతన్ని జల్లెడ కింద కొట్టాడు. అతను ప్రాణం వదిలేశాడు. మీకు నేను ఒక విషయం చెప్పనా, అతని ఫోటో కానీ అతని గురించి కానీ భారతీయ టీవీ ఛానళ్లు ఏవీ ప్రసారం చేయలేదు. ఎవరు ప్రసారం చేశారో తెలుసా అండి? ఇంతటి మహాత్ముడు భారతదేశంలో నేల కొరిగిపోయాడు, కన్న బిడ్డని కూడా చూసుకోకుండా దేశం కోసం అసువులు బాసిన మహానుభావుడు అని చెప్పి బీబీసీ ఛానల్ కవర్ చేసింది. మన ఛానల్స్ కవర్ చేయలేదు. దేశ ద్రోహుల గురించి చూపించడానికి గంటల సేపు చూపిస్తాయి ఈ ఛానల్స్. దేశభక్తుణ్ణి చూపించడానికి వీళ్ళకి ఖాళీ లేదు. అంత దిక్కుమాలిన స్థితిలో ఇవాళ మనము మన ప్రసార సాధనాలు ఉన్నాం. నేను దేని గురించి చెప్తున్నానంటే, పతాకం అంటే ఆ స్థాయిలో ఉంటుంది ఉపాసకుడికి. అమ్మా, నువ్వు తుహినగిరి వంశధ్వజపటి, హిమవంతుని యొక్క వంశమునకు నువ్వు ధ్వజపటి, పతాకానివమ్మా. నువ్వేం చేస్తావు? తదీయోనేదీయ ఫలతు ఫలమస్మాకముచితం, మాకు ఏది ఉచితమైనటువంటి యోగ్యమైనటువంటి ఈయదగినటువంటి ఫలమున్నదనుకుని నువ్వు అనుకుంటున్నావో దాన్ని మాకు కటాక్షించడంలో కించిత్ ఆలస్యం కూడా నువ్వు చెయ్యవు తల్లి, మాకు ఆ ఫలాన్ని ఇచ్చేస్తావు అని శంకరులు ఒక గమ్మత్తైనటువంటి మాట ఒకటి అన్నారు. నాసావంశస్తుహినగిరి వంశధ్వజపటి అన్నారు. అమ్మా, నీ ముక్కుందే ఇది వెదురు బొంగులా ఉంది అన్నారు. నేను ఎందుకు మళ్ళీ ఈ శ్లోకంలోకి వచ్చాను? సంపంగి పువ్వుతోనే ఎందుకు పోల్చారన్న దాన్ని సమర్థించడానికి ఈ శ్లోకంలోకి వచ్చాను. ఈ ఎందుకు అక్కడ వదిలిపెట్టాను, ఎందుకు ఎక్కడికి వచ్చాను మీరు జారిపోకూడదు. కాబట్టి అసౌనాసా వంశస్తుహినగిరి వంశధ్వజపటి, వెదురు బొంగులా ఉంది నీ ముక్కు అంటే మీరు కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి. వెదురు బొంగు లోపల ఖాళీగా ఉంటుంది. లోపల ఖాళీగా ఉన్నటువంటి వెదురు కర్రకి 2 కన్నాలు కొట్టి లోపలికి ఊపిరిని ఊదారనుకోండి, మురళీరవం వస్తుంది, అందులోంచి వేణుగానం వస్తుంది. వెదురు బొంగు యందు ముత్యములు ఉంటాయి. ముత్యములు పుట్టేటటువంటి ప్రదేశాలు కొన్నింటిని చెప్తుంది శాస్త్రం. అందులో వెదురు బొంగులో కొన్ని వెదురు బొంగుల్లో ముత్యాలు ఉంటాయి. అలాగే ఏనుగు యొక్క కుంభస్థలంలో ముత్యాలు ఉంటాయి. అందుకే శాతనకగ్రఖండితల సన్మజ కుంజర కుంభముక్త ముక్తాతత శైల అంటారు మహాభారతంలో. ఏనుగు యొక్క కుంభస్థలం మీద సింహం తన యొక్క ఆ పంజాతో కొట్టి మాంసాన్ని చీలిస్తే అందులోంచి ముత్యములు వెదజల్లబడతాయిట. గజాసుర సంహారం చేసిన తర్వాత పరమశివుడు ఆ శిరస్సునంతటిని శోధించి ముత్యములను పైకి తీసి దండగుచ్చి పార్వతీదేవి మెళ్ళలో వేశాడు. ఆయన చేయిస్తే అలా ఉంటాయి ఆభరణాలు. కాబట్టి ఆవిడ మెళ్ళో ఉన్నటువంటి ముత్యాలమాల గజాసుర సంహారం తర్వాత పరమశివుడు కూర్చి మెళ్ళో గురువినది. కాబట్టి ఇప్పుడు శంకరాచార్యుల వారు అంటున్నారు, నీ ముక్కు వెదురు బొంగు అన్నారు. ఇప్పుడు ఆవిడ ముక్కు వెదురు బొంగు అయితే దోషమేం లేదు, చక్కగా అది పోల్చవలసినటువంటి పోలికే. చెరుకు కర్రలో కూడా ముత్యాలు ఉంటాయి కొన్ని చెరుకుల్లో. ఇప్పుడు ఈ వెదురు బొంగు లోపల ముత్యం ఉంది కాబట్టి లోపల ముత్యం ఉంది. ఈ ముత్యం శంకరులు అంటున్నారు, వహత్యంతర్ముక్తా శిశిరకర నిశ్వాస గళితం. అమ్మా, నీ ఊపిరి
అని తీస్తే ఈ లోపల ఉన్న ముత్యం కొంచెం అలా కొద్దిగా లోపలికి వెడుతుంది. అన్నప్పుడు కొద్దిగా పైకి వస్తుంది. కొద్దిగా పైకి వస్తే ఆ ముత్యం బాగా పైకి వచ్చేస్తుందా? రాదు. కొద్దిగా అలా కనపడి లోపలికి వెళ్ళిపోతుంది. తెల్లటి ముత్యం ఒకటి కనపడుతుంటుంది. కాబట్టి అసౌ నాసావంశస్తు హినగిరి వంశధ్వజపటి తదీయో నేదీయ ఫలతు ఫలమస్మాకముచితం మహత్యం తర్ముక్తా శిశిరకర నిశ్వాస గలితం. నీవు ఊపిరి విడిచిపెట్టినప్పుడు ఆ ముత్యము బయటికి వచ్చి కనపడి లోపలికి వెళ్ళిపోతున్నది. ఏ ముక్కు రంధ్రంలోంచి? ముక్కు దర్శనం అంటే ఈ ముక్కు కాదు కదండి. ముక్తాహ అన్నారు శంకరాచార్యులు వారు. అక్కడ ఉంది రహస్యం అంతా. ముక్తాహ అంటే రెండు అర్థాలు. ముక్త పురుషులు అని ఒక అర్థం, ముక్తాహ అంటే ముత్యము అని ఒక అర్థం. ఇప్పుడు ముత్యం కనపడుతుంటే అమ్మవారి యొక్క ఎడమ ముక్కు రంధ్రంలోంచి కనపడుతోందా, కుడి ముక్కు రంధ్రంలోంచి కనపడుతోందా? ఎక్కడన్నా చెప్పారా శంకరాచార్యులు వారు? శిశిరకర నిశ్వాస గలితం. అమ్మవారి రెండు ముక్కుల్లో చంద్ర సంబంధమైనటువంటి ముక్కు నుండి అని మాత్రం అన్నారు. అంటే ఇప్పుడు ఎడం ముక్కులోంచి వస్తోందా, కుడి ముక్కులోంచి వస్తోందా ఆ ముత్యం? ఏమైనా అర్థం అవుతోందండి మీకు? నేను చెప్పింది అర్థం అవుతోందా? అసలు వెదురు బొంగులో ముత్యం ఉంటుంది. అమ్మవారి యొక్క ముక్కు వెదురు బొంగు అయితే అందులో ముత్యం ఉంది. అమ్మవారు కూడా ఆభరణం పెట్టుకున్నప్పుడు ముత్యం ఆభరణంగా పెట్టుకుంటుంది. అందులో కొంచెం ముక్కులోకి ఉంది. ఇప్పుడు ఊపిరి వదిలిపెడితే పైకి కనపడుతుంది, లోపలికి వెళ్ళిపోతుంది. ఈ పైకి కనపడడం కుడి ముక్కు రంధ్రంలోంచా, ఎడం ముక్కు రంధ్రంలోంచా? సత్యవాణి గారు అమ్మా, కుడి ముక్కు. కుడి కాకపోతే ఉండేది ఇంకో రెండోది ఒకటేగా, ఎడం ముక్కు. ఇప్పుడు కుడి ముక్కు రంధ్రంలోంచి కనపడితే మీకేమైనా అభ్యంతరం ఉందా? సత్యవాణి గారు అంటారు కుడి ముక్కు రంధ్రంలోంచి కనపడుతున్నారు అంటున్నారు. ఏమో ఆవిడికి ధ్యానంలో అలా కనపడి ఉంటుండొచ్చు, నేను కాదన్ను. కానీ అలా కనపడితే మీకేమైనా అభ్యంతరం ఉందా? ఎడం ముక్కులోనే కనపడాలండి, మాకు కుడి ముక్కులో కనపడడానికి వీలు లేదని ఏమైనా అభ్యంతరం ఉందా మీకు? వాళ్ళు ఎవరో అన్నారు అక్కడ ఎడం ముక్కు అన్నారు. ఏమో వాళ్ళకి ఎడం ముక్కులో కనపడితే మీకు ఏమైనా అభ్యంతరం ఉందా? లేకపోతే అసలు రెండు వైపులా కనపడే అవకాశం ఉంటుందా? ఇటువైపు ఎటైనా పెట్టుకోవచ్చు అండి. ఊపిరి వదులుతున్నప్పుడు ఎటో ఒకటి కనపడుతుందండి. దానికి పెద్ద అల్లరి ఎందుకంటే? ఎందుకు అంత పెద్ద మీరు ఈ ముక్కు కనవా ఆ ముక్కు కనవా ఎందుకు దానికి అంత అల్లరి అని అడగచ్చు. ఎందుకంటే పూర్వం అక్కర్లేని చర్చలు ఒకటి ఉంటుంటాయి అక్కడక్కడ. మీరు చూసారో లేదు, ఎవరో ఒక ఆయన రైల్వే స్టేషన్లోకి వెళ్ళి అడిగట, ఓ గంటలో ఇట్నుంచి అటు వెళ్ళిపోవడానికి ఏమైనా రైలు ఉందా అండి అని అడిగాడు. అడిగితే ఓ గంటలోనా ఇట్నుంచి అటు వెళ్ళిపోతావా అంటే, ఇట్నుంచి రాజమండ్రి వైపు వెళ్ళిపోవడానికి అని అడిగాడు అనుకోండి. సామర్లకోట వెళ్ళి ఇట్నుంచి రాజమండ్రి వైపు వెళ్ళిపోవడానికి గంటలో ఏం రైలు లేవు అన్నాడు. ఆయన 5 నిమిషాలు ఆగి, పోనీ ఇట్నుంచి విశాఖపట్నం వైపు వెళ్ళిపోవడానికి ఒక గంటలో రైలు ఉందా అన్నాడు. ఇటన్నా పోవాలి. అదే ఇటు పోతే ఇటు పోతానంటే ఏంటి? అలా ఎలా వెళ్తావు? ఇటు లేదు గంట వైపు రైలు. ఇంతకీ నువ్వు ఎక్కడికి వెళ్ళాలని అడిగాడు ఆయన. అబ్బే ఏం లేదు, పట్టాలు దాటాలన్నాడు ఆయన. అలాగా ఈ చర్చ. లేకపోతే దీని వెనక ఏదైనా ప్రయోజనం ఉందా ఈ చర్చకి?